ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ అనేది చేస్తున్నాం. సో ఫార్ వీఆర్ డన్ అప్ టు ది పార్ట్ 1, ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది, రైట్. అండ్ దాంట్లో భాగంగా నౌ ఇన్ దిస్ క్లాస్ వీ షల్ డీల్ విత్ ది సిటిజన్షిప్ టాపిక్. అయితే పార్ట్ 1 తర్వాత సిటిజన్షిప్ అనేది పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తాము. కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్ విషయానికి వస్తే ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 దాకా మనం సిటిజన్షిప్లో చూడడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11. అయితే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ర్యాపిడ్ రివిజన్ చేసేటప్పుడు టాపిక్స్లో ఇంపార్టెంట్ క్రక్స్ పాయింట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, రైట్. సో అయితే ఈ సిటిజన్షిప్ చాప్టర్లో చూడండి, జనరల్గా ఇండియాలో ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పీపుల్ కెన్ బి కన్సిడర్డ్ అండర్ దీస్ కేటగిరీస్. లైక్ ఎవరైనా ఇండియాలో ఉంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అవ్వచ్చు, రైట్. సిటిజన్ కాకపోతే మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం ఏలియన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఒకటి సిటిజన్స్ అండ్ ఏలియన్. అయితే ఏలియన్స్లో కూడా మనకి 2 డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి దట్ ఈస్ ది ఫ్రెండ్లీ ఏలియన్స్ అండ్ మరొకటి ది ఎనిమీ ఏలియన్స్. సో ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటే ఇండియాతో ఏ కంట్రీస్తో గుడ్ రిలేషన్స్ ఉన్నాయో ఆ పీపుల్ ఎవరైనా ఇండియాలో ఉంటే వాళ్ళని ఫ్రెండ్లీ ఏలియన్స్ అని అంటాము. ఎనిమీ ఏలియన్స్ అంటే ఇండియా ఎవరితో అయితే వార్లో ఉంటుందో ఆ పీపుల్ ఇక్కడ ఉంటే వాళ్ళని ఎనిమీ ఏలియన్స్ అని అంటాము. క్లియర్? ఫ్రెండ్లీ ఏలియన్స్ అండ్ ఎనిమీ ఏలియన్స్ కింద మనం చూస్తాం. అయితే ఈ విధమైన క్లాసిఫికేషన్ దట్ ఈజ్ సిటిజన్ అని అండ్ ది ఏలియన్స్, ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్ క్లాసిఫికేషన్ డిఫరెన్స్ ఎందుకు చెయ్యాలి అని అంటే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి అంటే ఎస్, సిటిజన్స్కి ఉంటుంది, ఏలియన్స్కి కూడా ఉంటాయి. అయితే కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి కేవలం సిటిజన్కి మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్లీ ఏలియన్స్కి కొన్ని ఆర్టికల్స్ అనేవి, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. ఈ ప్రాథమిక హక్కులు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. అయితే ఇక్కడ మనం ఇండియన్ సిటిజన్కి ప్రతి ఒక్క ఫండమెంటల్ రైట్ కూడా ఉంటుంది. అయితే పర్టికులర్గా కేవలం సిటిజన్కి మాత్రమే ఉండి ఏలియన్స్కి లేని ఫండమెంటల్ రైట్స్ అనేవి చూసుకున్నట్లయితే దట్ ఈస్ ఆర్టికల్ 15, రైట్. అండ్ ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ రైట్ అగెన్స్ట్ ది డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది చూస్తాం. సో ఆర్టికల్ 15 అనేది కేవలం ఇండియన్ సిటిజన్కి ఉంటుంది అండ్ ఏలియన్స్కి ఉండదు. అండ్ ఆర్టికల్ 16 ద ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కేవలం సిటిజన్కి మాత్రమే ఉంటుంది ఛాన్స్, ఏలియన్స్కి ఉండదు. అండ్ ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ, అసెంబ్లీ కానీ, అసోసియేషన్ కానీ, అండ్ ది రెసిడెన్స్ కానీ, మూవ్మెంట్ కానీ, ప్రొఫెషన్ కానీ మనం ఇక్కడ ఏం చూసుకున్నా సరే కేవలం సిటిజన్కి మాత్రమే ఉంటుంది, ఏలియన్స్కి ఉండదు, రైట్. అండ్ ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 దీస్ ఆర్ రిగార్డింగ్ ది కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఇవన్నీ సిటిజన్కి మాత్రమే ఉంటాయి. అండ్ ఫండమెంటల్ రైట్స్ కాకుండా బేసిక్ రైట్స్ కూడా, దట్ ఈస్ రైట్ టు ఓట్ వేసే హక్కు అనేది
కేవలం సిటిజన్కి మాత్రమే ఉంటుంది అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, లోక్సభలో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఎక్కడ ఓటు వేయాలనుకున్నా, ఒకవేళ కంటెస్ట్ చేయాలనుకున్నా సరే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఇండియన్ సిటిజన్ మాత్రమే ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కానీ, గవర్నర్స్ కానీ, అటార్నీ జనరల్ కానీ, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్ కానీ ఇండియన్ సిటిజన్ మాత్రమే అవ్వగలరు. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి కేవలం ఇండియన్ సిటిజన్ మాత్రమే ఉంటాయి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ది ఆర్టికల్ ప్లీజ్ రిమెంబర్ 15, 16, 19, 29, 30. సో ఈ ఆర్డర్ అనేది గుర్తుంచుకోండి. 15, 16, 19, 29, 30 ఈ 5 ఫండమెంటల్ రైట్స్ అనేవి కేవలం సిటిజన్కి మాత్రమే ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఉండేవి మిగిలినవి, లైక్ ఆర్టికల్ 14 కానీ, 17 కానీ, 18 కానీ, అండ్ ఆర్టికల్ 21 నుంచి 28 కానీ మనకి ఏలియన్స్కి కూడా అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇందులో కూడా ఫ్రెండ్లీ ఏలియన్స్కి, ఎనిమీ ఏలియన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్టికల్ 22. అయితే గుర్తుంచుకోండి, ఆర్టికల్ 22 అనేది కేవలం ఫ్రెండ్లీ ఏలియన్కి మాత్రమే ఉంటుంది, ఎనిమీ ఏలియన్కి ఉండదు. ఆర్టికల్ 22 దేని గురించి మాట్లాడుతున్నాం? ఆర్టికల్ 22 యాక్చువల్లీ ప్రొవైడ్స్ ది ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. అంటే ఆర్టికల్ 22లో అరెస్ట్ చేసినప్పుడు, ఒకవేళ డిటెన్షన్ అంటే అరెస్ట్ చేయకుండా కంట్రోల్లో తీసుకున్నప్పుడు, డిటెన్షన్ చేస్తున్నప్పుడు కొన్ని పర్టికులర్స్ అనేవి ఫాలో అవ్వాలి. క్లియర్? ఆర్టికల్ 22లో మనం డిస్కస్ చేస్తాము. వాటి యొక్క ప్రొటెక్షన్ అనేది ఫ్రెండ్లీ ఏలియన్స్కి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అరెస్ట్ చేసిన తర్వాత విదిన్ 24 అవర్స్లో కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ ప్రొటెక్షన్ ఆర్ ప్రొవిజన్ అనేది ఫ్రెండ్లీ ఏలియన్కే ఉంటుంది. ఎనిమీ ఏలియన్ని అరెస్ట్ చేస్తే కమింగ్ 24 అవర్స్లో వాళ్ళని జైల్లో దట్ ఈస్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. రైట్? ఎస్. సో ఈ విధమైన బెనిఫిట్స్ అనేవి ఫ్రెండ్లీ ఏలియన్స్కి ఉంటుంది, ఎనిమీ ఏలియన్స్కి ఉండవు. బట్ ఆర్టికల్ 14 అందరికీ, ఫ్రెండ్లీ ఏలియన్కైనా ఎనిమీ ఏలియన్కైనా అందరికీ ఉంటుంది. ఆర్టికల్ 22 మాత్రమే డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెండ్లీ ఏలియన్స్ అండ్ ఎనిమీ ఏలియన్స్ అనేది చూస్తాం. రైట్? ఎస్. సో అయితే ఇక్కడ నెక్స్ట్ మనం మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయాలి. దట్ ఈస్ ది సింగిల్ సిటిజన్షిప్. సో సింగిల్ సిటిజన్షిప్ అనేది చూస్తాము. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్, ఇండియాలో కేవలం సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ వీ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. యూకే నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. అంటే ఇండియాలో సిటిజన్షిప్ ఉంటే ఇంకే కంట్రీ యొక్క సిటిజన్షిప్ నువ్వు హోల్డ్ చేయకూడదు. వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఉంటే నీకు ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఉండదు. సో సింగిల్ సిటిజన్షిప్ అనేది మనం చూస్తాం. అది కూడా మనం ఆర్టికల్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది, కేవలం సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది అని. రైట్? ఎస్. అండ్ అదే ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ అనేవి చూసుకుంటే, దట్ ఈస్ పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు చూసుకున్నట్లయితే, ఎస్. సో దట్ ఈస్ ఆర్టికల్స్. క్లియర్? ఆర్టికల్స్లో చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది అని. క్లియర్? ఎవరికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుందని చూసుకుంటే ఆర్టికల్ 5, 6, 7, 8 ఆర్టికల్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. దట్ ఈస్ బై ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. అంటే January 26, 1950 కల్లా సిటిజన్షిప్ ఎవరికైతే ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుందో వాళ్ళు సిటిజన్స్ కింద గుర్తింపు పొందుతారు. అయితే గుర్తుంచుకోండి, కాన్స్టిట్యూషన్లో కేవలం ఈ టైం ఫ్రేమ్ వరకు మాత్రమే చెప్పడం జరిగింది, Jan 26 నుంచి 1950. అయితే ఇండియాలో ఎవరైతే పుట్టడం జరిగిందో వాళ్ళ ఐదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అండ్ ఎవరైతే ఇండియాకి మైగ్రేట్ అయి వస్తారో ఫ్రమ్ పాకిస్తాన్ వాళ్ళకు కూడా కొన్ని కండిషన్స్తో సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యి తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్లో ఆర్ వితిన్ ఫ్యూ ఇయర్స్లో ఇండియాకి రావడం జరుగుతుందో, ఇండియాకి వచ్చి రీసెటిల్ అవుతారో వాళ్ళకి కూడా సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఇట్లా కొన్ని కండిషన్స్ అనేవి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ కండిషన్స్. అండ్ ఆ ఫ్యాక్ట్ బేస్డ్ కండిషన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. బట్ క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఎస్ దెర్ ఆర్ మల్టిపుల్ ప్రొవిజన్స్. ఇండియాలో డొమిసైల్ అంటే హౌస్ ఉన్నా అంటే ఇక్కడే ఉంటే, నివాసం ఉంటే, ఇక్కడే ఇండియాలో నివాసం ఉన్నా, ఆర్ మైగ్రేట్ అయ్యి
పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇండియాకి వచ్చినా ఆర్ ఇండియా నుంచి పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యి మళ్ళీ ఇండియాకి రీసెటిల్మెంట్కి వచ్చినా సరే ఆర్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నట్లయితే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుందని ఆర్టికల్ 5, 6, 7, 8 ఆర్టికల్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అయితే సార్ మరి 1950 తర్వాత పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, సో దట్ ఈస్ వెరీ క్లియర్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ తర్వాత ఈ బాధ్యతలు అనేవి పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 ప్రకారం కాన్స్టిట్యూషన్ పవర్ అనేది పార్లమెంట్కి ఇచ్చింది. ఇంకేవైనా సరే చేంజెస్ చేయాలి అనుకుంటే పార్లమెంట్కే ఉంటుంది అని చెప్పడం జరిగింది. పార్లమెంట్ దానికి తగ్గట్టుగా సిటిజన్షిప్ యాక్ట్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తుందన్నమాట. చేంజెస్ ఎప్పుడు చేయాలంటే అప్పుడు సిటిజన్షిప్ యాక్ట్లో చేంజ్ చేసి ఎస్ ఎవరికైనా ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా చేంజెస్ అనేవి చేస్తున్నారు. దట్ ఇట్లాగా స్టార్టింగ్ ఇండియన్ సిటిజన్షిప్ అనేది 1955లో చేయడం జరిగింది. అండ్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఎస్ ఎవరైనా ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఎలా ఎక్వైర్ చేసుకోగలరు అండ్ ఎలా కోల్పోతారు అనేది కూడా మనం చూస్తాం. రైట్, ఎస్. సో అయితే జనరల్గా ఈ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం ఎవరు ఇండియన్ సిటిజన్షిప్ని ఎక్వైర్ చేసుకోగలరు, ఎవరు తీసుకోగలరు అంటే దట్ ఈజ్ బై బర్త్ ఎవరైనా ఇండియాలో పుట్టినట్లయితే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ చాలా క్లియర్గా యాక్ట్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటి, ఎవరైతే ఫారెన్ డిప్లొమాట్స్ ఇండియాలో ఉంటారో ఆర్ ఎనిమీ ఏలియన్స్కి కానీ బై బర్త్ ఇండియన్ సిటిజన్షిప్ రాదు. ఓకేనా, ఎనిమీ ఏలియన్స్కి బై బర్త్ ఇండియన్ సిటిజన్షిప్ రాదు. ఆర్ ఫారెన్ డిప్లొమాట్స్ ఇండియాలో ఉంటే వాళ్ళకు కూడా ఇండియన్ సిటిజన్షిప్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా నుంచి అఫీషియల్గా రిప్రజెంట్ అయ్యి ఇండియాకి ఎవరైనా వస్తే వాళ్ళకి ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీ ఇండియాలో కన్సీవ్ అయితే ఆ చిల్డ్రన్కి ఇండియన్ సిటిజన్షిప్ రాదు. అది ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో మనం చూస్తాం. రైట్, బై బర్త్ చూస్తాము అండ్ బై డెసెంట్ అంటే ఏంటి, వారసత్వంగా ఫాదర్ ఇండియన్ అయితే చిల్డ్రన్కి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుందన్నమాట. సో అది బై డెసెంట్ అని చూస్తాం. బై డెసెంట్ అంటే వారసత్వంగా వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండియన్ సిటిజన్షిప్ అనేది బై రిజిస్ట్రేషన్ కూడా మనం సంపాదించుకోగలం. కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుందన్నమాట. రైట్, అండ్ ఇది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈవెన్ డెసెంట్లో కానీ ఒక చిల్డ్రన్ బిఫోర్ 18 ఇయర్స్ చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నప్పుడు ఇండియన్స్ ఎవరైనా సరే ఫారెన్ కంట్రీలో కన్సీవ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కపుల్ ఇండియన్ కపుల్ వీళ్ళు ఫారెన్ కంట్రీలో ఒక చైల్డ్ని కనడం జరుగుతుంది. లెట్స్ టేక్ హి సి. అయితే వితిన్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్లో దట్ ఈజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన బాడీస్ అనేవి ఉంటాయి కదా, పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ ఎంబసీస్ అనేవి ఉంటాయి కదా, అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. క్లియర్, ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దట్ ఈస్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇండియన్ కాన్సులేట్ ఆఫీసెస్ ఉంటాయి. ఈ ఇండియన్ కాన్సులేట్ ఆఫీసెస్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుందన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పుట్టిన లెస్ దెన్ 1 year అని చెప్తారు. ఆర్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే 1 year తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది అలానే ఉంటుంది. ఆ చిల్డ్రన్కి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అలానే ఉంటుంది. బట్ జనరల్గా కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే బై బర్త్ ఆ కంట్రీలో పుడితే వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఉండకూడదు అనుకుంటే ఈ బేబీకి 1 year అయ్యేసరికల్లా ఇండియన్ కాన్సులేట్కి వెళ్ళి ఇండియన్ సిటిజన్షిప్పే కావాలని రిజిస్టర్ చేసుకోవాలి. ఆర్ ఒకవేళ లేట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. రైట్, అండ్ ఇక్కడ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. 18 years కల్లా మళ్ళీ ఖచ్చితంగా ఇండియాలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో దట్ అప్పుడు మాత్రమే ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. క్లియర్, ఎస్. అండ్ ఒకవేళ వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ అనేది తీసుకున్న 18 years తర్వాత కావాలంటే వీళ్ళు మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఒక వ్యక్తి లెస్ దెన్ 1 ఇయర్లో ఇండియన్ కాన్సులేట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ వ్యక్తి ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years, లెట్స్ టేక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years వేరే కంట్రీ సిటిజన్షిప్ అనేది తీసుకుంటారు వాళ్ళ పేరెంట్స్. సో అయితే ఈ వ్యక్తికి మాత్రం 18 years తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉంటుందన్నమాట ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకోవడానికి. వాళ్ళ పేరెంట్స్ వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి లెస్ దెన్ 1 ఇయర్లో ఇండియన్ కాన్సులేట్ ఆఫీసర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి 18 years తర్వాత మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ కావాలంటే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్, ఎస్. సో ఇవన్నీ కూడా డెసెంట్లో చూస్తాము. అండ్ ఈవెన్ రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇండియన్ సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్తో మాత్రమే కాకుండా బై బర్త్, బై డెసెంట్, బై రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా దెర్ ఈస్ అనదర్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ ది న్యాచురలైజేషన్ అని చెప్తాం. న్యాచురలైజేషన్ అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయడంగా బై నేచర్ ఎస్ ఇండియన్ కల్చర్ క్వాలిటీస్ అనేవి నేర్చుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. దట్ ఏంటి అంటే ఆ వ్యక్తికి గుడ్ క్యారెక్టర్ ఉండాలి అండ్ 8th షెడ్యూల్లో మెన్షన్ చేసిన లాంగ్వేజెస్ ఏదో ఒక దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చూస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, ఇండియన్ సొసైటీకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఇట్లాంటి కండిషన్స్లో మాత్రమే ఎస్ వీళ్ళు న్యాచురలైజ్ అయ్యారు అంటే ఇండియన్ యొక్క కల్చర్ని నేర్చుకొని కంప్లీట్గా ఇండియన్ సిటిజన్ అవ్వాలి అనుకుంటున్నారు అనే కండిషన్ మనం చూస్తాం. అయితే న్యాచురలైజేషన్ జరగాలి అంటే మినిమం 14 years ఇండియాలో ఉండాలి అనేది చూస్తాం. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో సీ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. అంటే ఒకవేళ ఇండియా ఏ లొకేషన్ అయినా, ఏ టెరిటరీనైనా ఇన్కార్పొరేట్ చేసుకుంది అనుకోండి, అంటే ఎక్వైర్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీళ్ళ సిటిజన్షిప్ స్టేటస్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే వీళ్ళందరూ ఇండియన్ సిటిజన్ కింద వస్తారా ఆర్ వీళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, న్యాచురలైజేషన్ చేసుకోవాలా అనే కండిషన్ ఎవరు చెప్తారంట? సెంట్రల్ గవర్నమెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాప్. ఇది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సి, మనకి కాన్స్టిట్యూషన్ పవర్ పార్లమెంట్కి ఇచ్చింది ఇంకేవైనా సిటిజన్షిప్ రూల్స్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చని. దాని ప్రకారం బై ఎక్వైర్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీస్ అనేవి చూస్తాం. అయితే ఇన్కార్పొరేషన్లో ఇండియన్ సిటిజన్షిప్ వాళ్ళకి బేసిక్గా ఇచ్చేస్తున్నారా ఆర్ వీళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఆర్ వీళ్ళు ఇప్పుడు న్యాచురలైజేషన్ చేసుకోవాలా అన్న కండిషన్స్కి మాత్రం ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీస్లో పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, పార్లమెంట్కి కాదు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ట్రాప్. ఇది ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ సి, ఇండియా పుడుచ్చేరిని ఇండియాలోకి తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకుందో పాండిచ్చేరి ఆర్ ఇప్పుడు పుడుచ్చేరి, క్లియర్గా చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ మీరందరూ కూడా ఇండియన్ సిటిజన్ కిందగానే ఉంటారు అని. సో వాళ్ళు ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఎటువంటి ఇన్కార్పొరేషన్ కానీ చేయలేదు అని చూస్తాం. రైట్, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కండిషన్. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈస్ సమ్ అదర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ అస్సాం అకార్డ్. అస్సాంలో ఉన్నట్లయితే అక్కడ సిటిజన్షిప్ చేంజెస్ అనేవి కొన్ని చేయడం జరిగింది. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ దిస్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్స్లో మనం చూస్తాము. సో ఇది ఇండియన్ పాలిటీకి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. క్లియర్? అస్సాం అకార్డ్ ప్రకారం అస్సాంలో కొంత చేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ అనేది ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, దట్ ఈస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చూస్తాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి అండ్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి మైగ్రేట్ అయి వస్తున్నారో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ కొన్ని లెసర్ కండిషన్స్తోనే సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వీళ్ళకి దట్ ఈజ్ వాళ్ళు హిందూస్ అయినా అవ్వాలి, ఆల్ వాళ్ళు ది సిక్ కమ్యూనిటీ అయినా ఆర్ ది బుద్ధిస్ట్ పీపుల్ అయినా ఆర్ దే ఆర్ ఫ్రమ్ జైన్ పీపుల్ అయినా, దే ఆర్ ఫ్రమ్ పార్సీ ఆర్ దే ఆర్ ఫ్రమ్ క్రిస్టియానిటీ. సో ఈ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యి వస్తే
వాళ్ళకి కండిషన్స్ అనేవి లోయర్ చేయడం జరిగింది. క్లియర్? అంటే రిజిస్ట్రేషన్ ప్రకారం, న్యాచురలైజేషన్ ప్రకారం టైమ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమ్ లైన్స్ 2019 అమెండ్మెంట్ యాక్ట్లో తగ్గించడం జరిగింది. సో ఒక్కసారి చాలా క్లియర్గా చూడండి. దట్ ఈజ్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం మనం ఇండియన్ సిటిజన్షిప్ ఎట్లా తెచ్చుకోగలము? బై బర్త్ కానీ, బై డెసెంట్ కానీ, బై రిజిస్ట్రేషన్ కానీ, బై న్యాచురలైజేషన్ కానీ, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ కానీ, అస్సాం అకార్డ్ రూల్స్ ప్రకారం కానీ, ఆర్ 2019 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా చేంజ్ ఉంటుంది అని మనం చూస్తాం. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, మనం సిటిజన్షిప్ ఎక్వైర్ చేసుకోవడం ఓకే, బట్ కొన్ని కండిషన్స్లో ఇండియన్ సిటిజన్షిప్ అనేది కోల్పోతాం కూడా. దాన్ని ది లాస్ ఆఫ్ సిటిజన్షిప్ కింద మనం చూడొచ్చు. లాస్ ఆఫ్ సిటిజన్షిప్. సో లాస్ ఆఫ్ సిటిజన్షిప్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ కండిషన్స్ బై రెనౌన్సియేషన్, అంటే మనం ఎటువంటి ఒత్తిడి లేకుండా మన సిటిజన్షిప్ని వదిలేసుకుంటున్నాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తే అప్పుడు రెనౌన్సియేషన్ భాగంగా ఒక డిక్లరేషన్ మనం ఇచ్చినట్లయితే మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది మనం కోల్పోతాము. క్లియర్? అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. రెనౌన్సియేషన్ ప్రకారం లెట్స్ టేక్ ఒక కపుల్ ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్నారు, యునైటెడ్ కింగ్డమ్ సిటిజన్షిప్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిటిజన్షిప్ అట్లా తీసుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్, వాళ్ళ చైల్డ్కి మాత్రం అప్పటికి లెస్ దెన్ 18 years అనుకోండి. అదే వ్యక్తి మళ్ళీ 18 years టర్న్ అవుట్ అయితే హీ కెన్ టేక్ బ్యాక్ హిజ్ ఇండియన్ సిటిజన్షిప్. నేను ఆ ఫారెన్ కంట్రీస్లో ఉండను, నేను ఇండియాలోనే ఉంటాను, నాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే ఈ వ్యక్తి 18 years తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని వెంటనే ఇండియన్ సిటిజన్షిప్ అనేది రెస్యూమ్ చేసుకోవచ్చు. బట్ అది కూడా వితిన్ 1 year, అంటే 18 years క్రాస్ అయిన తర్వాత 19 years లోపల మాత్రమే ఒక 1 year టైం స్పాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అది రెనౌన్సియేషన్ అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, బై టెర్మినేషన్ అనేది చూస్తాం. అంటే ఇండియాయే వాళ్ళ యొక్క సిటిజన్షిప్ అనేది టెర్మినేట్ చేస్తుంది, తీసేస్తుంది. ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది, బట్ ఇండియా వ్యక్తి పాకిస్తాన్కి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ ఈ వార్ కండిషన్స్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, అది ఇండియాకి తెలిసింది అనుకోండి, వెంటనే ఇతని సిటిజన్షిప్ అనేది రద్దు చేసి అతన్ని పాకిస్తాన్ పంపించడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో అట్లాంటి కండిషన్స్లో బై టెర్మినేషన్ అని చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా బై డెప్రివేషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇస్తారు, ఆ కండిషన్స్లో ఏదైనా చేస్తే ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇండియన్ సిటిజన్ కాదు, బట్ రిజిస్ట్రేషన్తో ఇండియన్ సిటిజన్షిప్ అనేది తెచ్చుకున్నాడు. బట్ ఆ తెచ్చుకునే ప్రాసెస్లో ఫ్రాడ్ అప్లికేషన్స్ పెట్టాడు అనుకోండి, అతనికి సిటిజన్షిప్ ఇచ్చినా సరే వెంటనే మళ్ళీ తీసేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి డిస్లాయల్టీ చూపించిన రిజిస్ట్రేషన్ తీసేస్తారు. అండ్ వార్ జరుగుతున్నప్పుడు అన్లాఫుల్ ట్రేడ్ అనేది చేసిన ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసేస్తారు. క్లియర్? అండ్ ఎవరికైనా న్యాచురలైజేషన్తో ఇండియన్ సిటిజన్షిప్ వస్తే, ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిన 2 yearsలో ఒకవేళ ఎవరైనా జైలుకి వెళ్తే వితిన్ అది కూడా 2 years జైలు శిక్ష అనేది పడింది అనుకో, అప్పుడు కూడా వీళ్ళకి సిటిజన్షిప్ అనేది తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, న్యాచురలైజేషన్తో నీకు 2020లో సిటిజన్షిప్ అనేది వచ్చింది. 2020 నుంచి 2025 వరకు, అంటే 5 years స్పాన్లో నీకు 2 years జైలు శిక్ష అనేది పడింది అనుకోండి. 2 years జైలు శిక్ష పడితే వెంటనే నీకు ఇండియన్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. క్లియర్? రైట్. సో ఇట్లాగా బై డిప్రవేషన్తో ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది. అండ్ ఎవరైనా సరే ఇండియాకి ఇన్ఫార్మ్ చేయకుండా గత 7 సంవత్సరాలుగా బయట కంట్రీస్లోనే ఉంటున్నారు, అసలు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇండియాకి ఇవ్వట్లేదంటే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసేయడం జరుగుతుంది. క్లియర్? ఎస్. సో ఈ విధంగా లాస్ ఆఫ్ సిటిజన్షిప్ కూడా బై రెనౌన్సియేషన్, బై టెర్మినేషన్ అండ్ బై డిప్రవేషన్ అనేది చూస్తాం. రైట్? ఎస్. అండ్ దీని తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈజ్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. అయితే ఎస్, ఇండియన్స్ కొంతమంది వేరే కంట్రీకి వలస వెళ్ళడం జరిగింది. అక్కడ సిటిజన్షిప్ వాళ్ళు తీసుకున్నారు, బట్ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇండియాలో ఉన్నారు, కంటిన్యూస్గా ఇండియాకి వస్తున్నారు అండ్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉన్నా సరే ఇండియా అంటే రెస్పెక్ట్ కానీ అన్నీ చూపిస్తున్నారు, కంటిన్యూస్గా ఇండియాకి రావాలనుకుంటున్నారు. ఎస్. సో అట్లాంటి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేయాలి అని అనుకున్నారు. సో
దే హ్యావ్ బ్రాట్ ఫ్యూ టాపిక్స్ లైక్ ది ఇనీషియల్గా వాళ్ళకి బెనిఫిట్ చేసినందుకు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఈ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ప్రకారం PIO పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేవాళ్ళు ఇచ్చేవారు అనమాట. రైట్, నువ్వు ఇండియాతో ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయి. సో వీళ్ళందరూ కూడా మనం ఒక డయాస్పోరా కింద చూస్తాం. డయాస్పోరా అంటే ఇండియన్సే వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నా ఇండియా అంటే వాళ్ళకి హ్యూజ్ రెస్పెక్ట్ అనేది ఉంది. సో అది మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఇండియాకి కంటిన్యూస్గా రావాలనుకుంటున్నారు. అయితే ఇండియా కూడా ఏమని భావిస్తుందంటే ఎస్, ఇండియన్స్ వేరే కంట్రీలో ఉంటే మనము కొన్నిసార్లు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ కంట్రీస్లో ప్రెజర్ అనేది తీసుకొని రాగలం, ఇండియాకి బెనిఫిట్ అవుతుంది అని ఇండియా భావించింది. అందుకని వీళ్ళని పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కింద కన్సిడర్ చేసి వీళ్ళు ఇండియాకి వెళ్ళి వచ్చేటప్పుడు వీసాల్లో కొన్ని కన్సెషన్స్ కానీ అండ్ వీసా టైం లిమిట్ పెంచడం కానీ ఈజీ వీసా అప్రూవల్స్ కానీ ఇట్లాంటి బెనిఫిట్స్ అనేవి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళకి ఇచ్చేదన్నమాట. అయితే ఆ తర్వాత దీన్ని మరింత చేంజ్ చెయ్యాలి అని చెప్పి ఇంకాస్త ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ది ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. అయితే దీని ప్రకారం అదేంటి సార్, ఇప్పుడే చెప్పారు కదా ఇండియా సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు అంటే 2 కంట్రీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇండియా సిటిజన్షిప్ ఇవ్వదు అని మీరు ఇప్పుడే చెప్పారు కదా. ఎస్, ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఇది అఫీషియల్ సిటిజన్షిప్ కింద కాదు, బట్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కాకుండా నేమ్ అనేది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కింద మార్చేసి వాళ్ళకి మరికొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. క్లియర్? బట్ అయితే ఇది కూడా కాకుండా ఇంకా వాళ్ళకి బెనిఫిట్ అనేది చెయ్యాలి అనుకున్నారు. సో అందుకనే LM సింఘ్వి కమిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2000లో. అయితే ఈ LM సింఘ్వి కమిటీ 2002లో రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమని చెప్పారంటే ఎస్, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో అయితే ఇండియన్సే ఇండియాలో పుట్టి తర్వాత వలస వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం జరిగిందో వాళ్ళకి మనం ఎక్స్ట్రా సిటిజన్షిప్ అనేది ఇద్దాము, సో దట్ ఇండియాతో కంటిన్యూస్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తారు అని LM సింఘ్వి కమిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దానికి తగ్గట్టుగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో చేంజెస్ అనేవి చేశారు. 2003లో చేంజెస్ చేసి వీళ్ళకి ఎస్ ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎస్, నౌ దే ఆర్ కాల్డ్ యాజ్ ది 2003లో ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా తర్వాత వీ హ్యావ్ ఆల్సో సీన్ దట్ ఈస్ డ్యూరింగ్ 2015లో ఈ ప్రిన్సిపల్ యాక్ట్ని మరింత చేంజ్ చేసి ఏమని మార్చారు, దట్ ఈస్ ది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. క్లియర్? అయితే 2003 సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది చేంజ్ చేసి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ LM సింఘ్వి కమిటీ తర్వాత ఈవెన్ 2015లో కూడా మళ్ళీ చేంజ్ చేసి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ కింద గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. సార్, ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ ఉంటే ఏ విధమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోకి వాళ్ళు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మల్టిపుల్ ఎంట్రీ అనేది చెయ్యగలరు. అండ్ వీసాలో కూడా వీళ్ళకి కన్సెషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది, ఈజీ వీసా అప్రూవల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని కండిషన్స్లో అసలు వీసా కూడా ఆన్ అరైవల్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, లైఫ్ లాంగ్ వీసా అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొంత అమౌంట్ దే నీడ్ టు పే. సో లైఫ్ లాంగ్ వీసా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియాకి వచ్చి వెళ్ళిపోవచ్చు. ప్రతిసారి వీసా తీసుకోవాల్సిన అవసరం లేకున్నా కూడా చేస్తుంది అనమాట. అండ్ ఇండియాలో ఎటువంటి రీసెర్చ్ చేయాలనుకున్నా, మౌంటనీరింగ్ చేయాలనుకున్నా, జర్నలిస్టిక్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా, ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా వీళ్ళందరికీ కూడా చాలా ఈజీ ప్రాసెసెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, వాళ్ళు రెగ్యులర్తో ఇండియాతో రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడానికి దెర్ ఈజ్ వన్ ఆఫీస్ దట్ ఈస్ కాల్డ్ ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఈ ఆఫీస్లో కంటిన్యూస్గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సిటిజన్ దట్ ఈస్ ఇండియన్ డయాస్పోరా USA నుంచి ఇండియాకి వచ్చారనుకోండి, వాళ్ళు కొంత స్పెసిఫైడ్ టైంలో
ఇండియాలో ఉన్న ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళి చెప్పాలి, సార్ నేను వచ్చి 1 వీక్ అయింది, సార్ నేను వచ్చి 2 వీక్స్ అయింది, నేను మరొక 1 వీక్ ఉంటాను, మరొక 10 డేస్ ఉంటాను అని చెప్పి టైం లిమిట్స్ లోపల మల్టిపుల్ టైమ్స్ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మేము ఇక్కడే ఉన్నాము, వెళ్తాం తర్వాత అని చెప్పి కంటిన్యూస్గా వీళ్ళ దగ్గర చెప్తూ ఉండాలన్నమాట. అట్లాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎవరికైతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్షిప్ ఉంటుందో వాళ్ళకి అవన్నీ కూడా అవసరం లేదు. అండ్ ఈవెన్ డొమెస్టిక్ సెక్టర్స్లో కూడా ప్రైసెస్ అనేవి ఈక్వల్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మ్యూజియంకి వెళ్తే ఇండియన్ సిటిజన్కి 50 రూపీస్ ఉంది అంటే ఫారినర్స్కి మాత్రం 500 రూపీస్ 1000 రూపీస్ అలా పెడతారు. క్లియర్? బట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ అయితే మాత్రం వాళ్ళకి నార్మల్ ప్రైసెస్, బేసిక్గా ఇండియన్ సిటిజన్కి 50 రూపీస్ అయితే వాళ్ళకు కూడా 50 రూపీసే ఉంటుంది. అంటే నేషనల్ పార్క్స్కి విజిట్ చేసిన అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్ సైట్స్కి వెళ్ళినా అండ్ మ్యూజియంస్కి వెళ్ళినా వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ అనేది ఇండియన్ సిటిజన్తో భాగంగా ఉండడం జరుగుతుంది. అంటే ఈ విధమైన బెనిఫిట్ అనేది ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్? సో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కావాలనుకుంటే దీన్ని రెనౌన్సియేషన్ తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ విధమైన బెనిఫిట్స్ అనేవి ఇండియా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు చూస్తాము. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్. ఆర్టికల్ 5 ఇండియన్ సిటిజన్షిప్ అనేది కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే Jan 26, 1950 కల్లా ఏ విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ది రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది ఎవరైతే మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ చూసాము, మైగ్రేటెడ్ టు పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వస్తే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది. అండ్ సిటిజన్షిప్ అనేది ఎస్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి సిటిజన్షిప్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ వాల్యూంటరీగా సిటిజన్షిప్ అనేది ఫారిన్ కంట్రీస్తో తీసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది, దాన్ని సింగిల్ సిటిజన్షిప్ ఆర్టికల్ 9 చూస్తాము. అండ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ కంటిన్యూ అవ్వడానికి ఆర్టికల్ 10 అండ్ పార్లమెంట్కే సిటిజన్షిప్ మీద చేంజెస్ చేయడానికి పవర్ ఉంటుంది ఆర్టికల్ 11. క్లియర్? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఇండియన్ సిటిజన్షిప్ చాప్టర్. దీంట్లో ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏవొస్తాయో అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని మీరు కూడా స్ట్రెస్ చేసి గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రైట్? ఎస్. సో క్లాస్ అనేది మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఎవరైతే వాచ్ చేస్తున్నారో కొంతమంది లైక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ కామెంట్స్లో మీరు మాకు ఏ విధమైన సపోర్ట్ ఇస్తారో అది మాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. సో కామెంట్స్ కూడా ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తుంది. రైట్? ఎస్. థ్యాంక్ యూ.